ఒకప్పుడు ఐటీ జాబ్ అంటే అందరూ కూడా పరుగులు పెట్టి మరి జాయిన్ అయ్యేవారు. అంతే రేంజ్లో ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అంతే రేంజ్లో పుట్టుకొచ్చాయి. సో ఐటీ తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య, స్టూడెంట్స్ సంఖ్య కూడా భారీ ఎక్కువగా ఉండేది. సో బట్ ఇప్పుడు మాత్రం కొంత పరిస్థితులు మారినట్టుగా కనబడుతున్నాయి. కరోనా తర్వాత 2019 తర్వాత ఎస్పెషల్గా. సో ఇప్పుడు ఐటీ అంటేనే కొంత భయపడుతున్నారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంతే విధంగా ఐటీ కంపెనీలు కూడా లే ఆఫ్ చేయడము, తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్లను ఆపేయడం అనేది ఇప్పుడు కొంత క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఐటీ చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు ఐటీ క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఎందుకు ఆగిపోయాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హను ఎండూరి ఉన్నారు. సో సార్, ఎట్లా ఉంది సార్ సిచ్యువేషను? అంటే కరోనా నుంచి చాలా ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఆ ప్యాటర్న్కి మనం అలవాటు పడ్డాము. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే అసలు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అనేవి కనబడట్లేదు అని అంటున్నారు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కొంత స్లో అయిన మాట వాస్తవమే. దాంట్లో బేసిక్గా కంపెనీస్ అన్నీ కూడా ఒకటి కాస్ట్ కట్ చేసుకుందాం అనేది ఒకటి. మరి ఈ కాస్ట్ కట్ చేసుకోవడం అనే దాంతో పాటు ఒకటైతే, రెండోది ఆపర్చునిటీస్ పెరగడం అనేది రెండోది. ఈ కాస్ట్ కట్ చేసుకోవడం ఎందుకు వచ్చింది అంటే 2020 అనేది 19లో మనకి కోవిడ్ వచ్చిన తర్వాత డిజిటల్ అడాప్షన్ అనేది పెరిగింది. అంటే మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ వాడటం పెరిగింది. అది 4G కావచ్చు, 5G కావచ్చు. అంటే డేటా క్రియేషన్ పెరిగింది. కోవిడ్ వలన మనం 5 సంవత్సరాల ముందుగా డిజిటల్ని అడాప్ట్ చేసుకున్నాం. దానితో ఏమైపోయింది, సడన్గా ఒక్కసారిగా డిమాండ్ రావడంతో సో డిజిటల్ టెక్నాలజీస్, డిజిటల్ టూల్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి మాటలన్నీ కూడా మనం వినుంటాం. అప్పుడు హైరింగ్స్ అనేవి చాలా బీభత్సంగా చేశారు. యూఎస్లో కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్రోసాఫ్ట్ తీసుకున్నట్టయితే యూఎస్లో డబుల్ ద శాలరీస్ ఇచ్చారు 2021లో. సో అలాంటి పరిస్థితి నుంచి అప్పుడు అమెరికాలో కూడా ఒక్కొక్కళ్ళు 2-3 జాబులు చేసేవాళ్ళు. ఇండియాలో కూడా 2 జాబులు చేసిన పరిస్థితి చూసాం. సో అంత ఆపర్చునిటీస్ స్పర్ట్ అనేది ఒక్కసారిగా వచ్చి, దాని తర్వాత ఎప్పుడైతే కోవిడ్ తగ్గింది, దాని తర్వాత ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత కొంత ఆపర్చునిటీస్ తగ్గడం మాట వాస్తవం. రెండోది అంటే అక్కడ లే ఆఫ్స్ జరుగుతున్నాయి అనే దాంట్లో కూడా లే ఆఫ్స్ అయిపోయి ఒకప్పుడులాగా రిసెషన్ వచ్చి వెనక్కి ఇండియా వచ్చేసిన పరిస్థితులు అయితే ఎవరూ లేరు గ్లోబల్గా చూసినట్లయితే. కానీ అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ పరంగా కూడా చేంజెస్ వచ్చాయి. అంటే రిక్వైర్మెంట్స్ స్టూడెంట్స్ ఒకప్పుడులో లాగా ఏదో మాకు C++ వచ్చు, ఏదో కాస్త మాకు మాట్లాడటం వస్తే చాలు అనుకునే పరిస్థితులు ఒకప్పుడు జాబ్స్ వచ్చేవి. ఇవాళ ఆ పరిస్థితి లేదండి. ఇవాళ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అంటే 2019కి అండ్ ఈ టెక్నాలజీ అడాప్షన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. 2019-20కి ముందు టెక్నాలజీ 2018 అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్, బేసిక్గా డేటా సైన్సెస్ అనేది వచ్చాయి. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి జీవితంలో ప్రతి దాంట్లోనూ కూడా భాగం అయిపోయిన పరిస్థితికి వచ్చింది. సో పిల్లలు ఎవరైతే కాలేజ్ నుంచి ఇంకా స్టిల్ ఓల్డ్ సిలబస్ చదువుతూ ఉండి, ఎవరైతే ఓల్డ్ ఏమీ నేర్చుకోకుండా నేను జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ సంపాదించుకుంటే నాకు జాబ్ వస్తుంది అనేటువంటి నేచర్ ఏదైతే దాన్ని ఫాలో అయ్యి ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా హార్డ్ టైం చూస్తున్నారు. క్యాంపస్ ఇవాళ రాకపోవడం కారణం కూడా క్యాంపస్ తగ్గటం అనేది వాళ్ళ కాస్ట్ కటింగ్ అయితే, ఆపర్చునిటీస్ అనేవి అడిగేది కంపెనీస్ని కూడా కొత్త టెక్నాలజీస్ పైన ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మరి కంపెనీస్ కూడా అడాప్ట్ చేసుకోవాలి, అప్స్కిల్ చేసుకోవాలి వాళ్ళు కూడా. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు అడాప్ట్ చేసుకొని, అలాగే అట్ ద సేమ్ టైము ఇండస్ట్రీ ఏమో న్యూ టెక్నాలజీస్ అడుగుతూ ఉంది, ఎకడమిక్ ఏమో ఇంకా న్యూ టెక్నాలజీస్కి అడాప్ట్ అవ్వని పరిస్థితిలో ఉన్నారు. సో ఎకడమిక్స్లో జరగాల్సినటువంటి బోల్డ్ అనే మార్పులు జరగాలి. ఆ మార్పులు జరిగినట్లయితే అంటే డిజిటల్ టూల్స్, డిజిటల్ టెక్నాలజీస్ పైన పిల్లలు ఇవాళ వరకు ఒక ఇన్స్టాగ్రామో లేకపోతే ఒక డిజిటల్గా కంటెంట్, ఒక వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేయడం చాలా ఈజీగా చేస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం ఆ వీడియోని ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఏ విధమైన టూల్స్ వాడుతున్నారు, ఏ విధంగా రికమెండేషన్స్ వస్తున్నాయి అనేది కనుక అర్థం చేసుకుంటే దట్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న రికమెండెడ్ అల్గోరిథం అనేటువంటిది. ఇవాళ మీరు అమెజాన్లో ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు మీ ఈ వస్తువు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్తుంది. సో అది ఎలా చెప్తుంది? ఏ అల్గోరిథం చెప్తుంది అది. సో ఈ అల్గోరిథమ్స్ అనేది పిల్లలు రావాలి. మరి అల్గోరిథమ్స్ అంటే ఏదో కాదండి. మీరు బేసిక్గా చిన్నప్పుడు నేర్చుకున్న స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ కనుక మీరు స్ట్రాంగ్ ఉంటే ఏఐలో మీరు తప్పకుండా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతారు. సో మీరు బ్రషప్ చేసుకోండి. అన్ఫార్చునేట్గా మన ఇంజనీరింగ్లో ఏముంటుందంటే ఫస్ట్ ఇయర్లోనే మ్యాథమెటిక్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి ఇంకేం మ్యాథమెటిక్స్ టచ్ చేయరు. కానీ పిల్లలకి ఇవాళ అదే మ్యాథమెటిక్స్ మీరు హై స్కూల్లో, ఇంటర్మీడియట్లో నేర్చుకున్నట్టు స్టాట్స్ కానివ్వండి, రెగ్యులర్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫౌండేషన్ ఫర్ ద ఏఐ. కాబట్టి మ్యాథమెటిక్స్ని మీ జీవితంలో భాగం చేసుకోండి, వదిలేయొద్దు. దాన్ని ఎప్పుడైతే భాగం చేసుకుంటారో అది ఒక ఆస్పెక్ట్ అయితే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో బోల్డని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉన్నటువంటి C++ కన్నా కూడా ఇవాళ పైథాన్ అనేది ఎవ్రీథింగ్ పైథాన్లోకి వచ్చాము. సో అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకొకటి ఏంటంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అంటూ ఉంటాం.
సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ క్లయింట్ సైడ్ అంటే రియాక్ట్ జేఎస్ జావా స్క్రిప్ట్ బేస్ చేసుకున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది నోడ్ జేఎస్ అవ్వచ్చు, రియాక్ట్ జేఎస్ అవ్వచ్చు, ఇలాంటి జేఎస్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా ఆపర్చునిటీస్ అదర్ విత్ బిగ్గర్ ప్యాకేజెస్ అండి. ఆపర్చునిటీస్ లేకపోలేదు, క్యాంపస్కి తక్కువ మంది వచ్చినప్పటికీ కూడా తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా సెలెక్షన్ అనేది ఈ క్రైటీరియా అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ పైన మీరు ఒక చిన్న ప్రాజెక్టు, చిన్న టాస్క్, చిన్న యాక్టివిటీ కనుక మీరు చేస్తున్నట్లయితే మీ ఎంప్లాయ్మెంట్కి ఎటువంటి ఢోకా లేదు. మీరు అలా కాకుండా నాకు డిగ్రీ వచ్చింది, నా డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఇచ్చే పరిస్థితులు అయితే కంపెనీస్ లేవండి ఇవాళ. సో దిస్ ఈజ్ ద చేంజ్.